హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అనుమానం రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైన పరిష్కారం త్వరగా చూపబడును. స్త్రీ పురుషులు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అబ్బో, ఆ కాంప్లిమెంట్కి స్కైలో ఫ్లై చేయడం ఆపి బ్యాగ్ సర్దు అంటూ కబోర్డ్స్లో ఉన్న బిగ్ సైజ్ ట్రాలీ తీసి బయట పెట్టాడు. బ్యాగ్ ఎందుకు? కనుబొమ్మలు ముడేసి అడిగింది. సీరియస్ లుక్ ఒకటి ఇచ్చి వెంటనే తల మీద టపీమని 2 పీకటంతో మూడోది కట్టే గ్యాప్లో పాపకి లో వోల్టేజ్లో బల్బ్ వెలగడం జరిగి, హనీ మొన్న చెప్పచ్చు కదా అంది ముఖం వేలాడేసి. నేను చెప్తే నువ్వు మర్చిపోతున్నావే, అందుకే ఈ కొత్త రకం ట్రీట్మెంట్ అని చెప్పి మరీ ఎక్కువగా సర్దకు. అక్కడ మనకి క్లోత్స్తో పెద్దగా పరుండదు, కావాలంటే అక్కడే షాపింగ్ చేద్దాం అని చెప్పాడు. అప్పటికి క్లోజెట్ అంతా బెడ్ మీద పెట్టింది పాప. ఆత్రం ఆగదేనే నీకు అని విసుగ్గా అడిగిన శౌర్యని కూల్ చేయడానికి హత్తుకొని, నీ దగ్గర మాత్రమే అని చెప్పి అతని పెదవుల్లో నవ్వు పూయిస్తుంది. ఫేస్ పైకెత్తి అమాయకంగా కనురెప్పలు టపటపలాడిస్తున్న తన చిన్ని పట్టుకొని పైకెత్తి మరి ఎక్కువ క్యూట్నెస్ చూపించకు, నాకు ఈవినింగ్కి ఫ్లైట్, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ వదలలేను అని చెప్పాడు. ఎప్పుడు అదేనా అంటూ షర్ట్ తప్పించి లెఫ్ట్ సైడ్ చెస్ట్ మీద బైట్ చేసింది. ఇలాంటి పనులు చేసి నన్ను ఇక్కడే కంట్రోల్ తప్పించకే, అయినా పెళ్ళయ్యాక అది కాకుండా ఇంకేమైనా అంటే జనాలు నవ్వుతారే అని చెప్పి దూరం జరుగుతున్న సమీర పెదవులు అందుకొని డీప్ లిప్ లాక్ లాగించి వదిలాడు. సాడిస్ట్ చిల్లు పడ్డ పెదవిని చూసుకుంటూ అరిచింది. థ్యాంక్స్ బేబ్, నాకు కొంచెం ఆఫీస్లో పనుంది, నువ్వు రెడీగా ఉండు, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు హెయిర్ సెట్ చేసుకుంటూ. ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. గ్రీక్ గాడ్ల బాడీ పెంచాడు, కానీ ఆ బాడీలో కొంచెం కూడా సున్నితత్వం లేకుండా చేశాడు అని విసుక్కుంటూ బ్యాగ్ సింపుల్గా సర్దింది. ఇంటికి చేరుకున్న నవదంపతులకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది పద్మ. రిషి జానుని నేరుగా తన గదికి తీసుకెళ్లాడు. ఆల్రెడీ మొన్న చూసింది కాబట్టి అలవాటైన గదిలా నార్మల్గా లోపలికి వచ్చిన జాను రూమ్ అంతా మరోసారి పరికించి చూసి బాల్కనీ కూడా చూసుకుని వచ్చేసరికి బెడ్పై కూర్చున్న రిషి చేయి చాచాడు జానుకి దగ్గరికి రమ్మన్నట్లు. జాను సిగ్గుపడుతూ చేయి అందిస్తే అది అందుకొని తన వడిలో కూర్చోబెట్టుకున్నాడు. రూమ్లో ఏమైనా చేంజెస్ కావాలా అని అడిగాడు లాలనగా. నీ టేస్ట్ అంటే నాకు ఇష్టం అంది ఒకే ఒక్క మాటలు. మాటలు కరువైన వేళ వెనకగా ఉన్న జాను వీపు మీద ఉన్న జుట్టునంతా ముందుకేసి తెల్లటి పాల మీగడలా కనిపిస్తున్న వెన్ను మీద పెదవులు అద్దాడు. ఒళ్ళంతా జల్లుమన్న భావన ఒక్కసారిగా కమ్ముతూ ఉంటే వెనక్కి తిరిగి రిషిని ఫోర్స్గా హత్తుకుంది జాను. అప్పటికే పక్కకు జరిగిన ప్లేట్స్ నుండి తన ఎద పరువాలు కనిపిస్తూ ఉంటే కోరికల రెప్పలు విప్పుకొని బయటపడుతున్నాయి. జాను గుండె మీద ముద్దు పెట్టి తలని అదిమాడు ఎద మధ్యలో. జానుకి ఊపిరి కరువవుతోంది. నిజం చెప్పాలి అంటే రెసిస్ట్ చేయలేని ఫీలింగ్స్కి కంట్రోల్ తప్పి ప్యానిక్ అవుతోంది తను. కానీ దూరం జరగలేదు. గట్టిగా రిషి తలని తనలోకి అదుముకొని మునిపంటితో జాను ఎదుపై చిన్నగా బయటిస్తున్న రిషి చర్యకు ఫీలింగ్స్ ఓవర్లోడ్ అవుతున్న సమయంలో చెప్పాలి అనుకుంది ఇక ఆపేయని. కానీ రిషిని ఆపి, సారీ పెయిన్లో ఉంటావు, ఆలోచించకుండా స్టెప్ తీసుకున్నాను అంటున్న అతని మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంటే భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఇద్దరి పెదవులు జత చేసింది జాను. రిషి చేతులు జాను నడుమును నలుపుతూ ఉంటే జాను చేతులు రిషి మెడ మీదుగా వెనక నుండి అతని షర్ట్ని దాటుకొని వెళ్ళిపోయాయి. సున్నితంగా రిషి వీపుపై సవరిస్తూ గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే వద్దు అనగలడా రిషి? భార్యకి సహకరించడమే కాకుండా తన వంతు సహాయం చేస్తూ ముద్దులో డీప్నెస్ పెంచుతూ ఉన్నాడు. 15 నిమిషాల సుదీర్ఘ ముద్దుకి అలసిన జాను ఇద్దరి పెదాలను దూరం చేసి ఇద్దరి ఫోర్ హెడ్స్ తాకించింది. రిషి పెదవుల్లో సన్నటి నవ్వును చూస్తూ బుగ్గ మీద మరోసారి ముద్దు పెట్టి,
ఎవ్రీ మంత్ ఇలా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నాకు బాగా దగ్గరగా ఉండు రిషి. ఇలా నీ మడిలో కూర్చొని నీ టచ్ని ఫీల్ అవుతూ ఉంటే నాకు ఇంకేం తెలియదు అంది లో వాయిస్లో. "ఉమ్, నువ్వు విడిపించుకోలేనంత దగ్గరగా ఉంటాను" అంటూ కన్ను కొడుతూ ఉంటే రిషి కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కుంది. "లవ్ యూ జాను" అన్నాడు జాను మెడవంపులో ముద్దు పెడుతూ. "ఐ వాంట్ యూ రిషి" అంది మెడ చుట్టూ చేతులను మాలలాగా వేసి. "ఇంకో 3 or 4 days మనం ఒక్కటవుతాం కదా?" డౌట్గా అడుగుతున్న తన మాటకి కోపంగా చూస్తూ, "అవేం మాటలు జాను, కొంచెం వెయిట్ చేయి" అన్నాడు. "కోప్పడుకురా, ఏదో ఫ్లోలో అయినా ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో" అని చెప్పి జానుని పక్కన కూర్చోబెట్టి పైకి లేచాడు. షర్ట్ సరి చేసుకొని బయటకు వస్తున్నా అతని హ్యాండ్ పట్టుకొని ఆపి, "ఎక్కడికి వెళ్ళకు, నాకు ఇక్కడ అంతా కొత్త కదా" అంది. "కొత్త అయినా నువ్వే మా ఇంటి మహారాణివి, మహాలక్ష్మివి కూడా. నీకు బోర్ కొడితే వెళ్ళి కాసేపు అమ్మతో టైం స్పెండ్ చేయజాను. నేను నా వర్క్లో బిజీగా ఉండడం వల్ల అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నువ్వు ఇక్కడ అందరితో కలిసిపో. అమ్మకి కోడలుగా కన్నా నువ్వు కూతుర్లా మిగిలిపోవాలని నేను కోరుకుంటాను జాను" అని ఎంతో ఎమోషనల్గా చెప్తాడు రిషి. "ష్యూర్ రిషి, నీలాంటి బంగారాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడూ అత్తమ్మని హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఐ ప్రామిస్" అంది జాను. "థ్యాంక్ యూ బంగారం" అని జానుకి చిన్న పెక్కిచ్చి, "ఇప్పుడు నాతో హాస్పిటల్కి వస్తావా" అని అడిగాడు. "అత్తయ్య ఏమంటారో, కమ్, నీకు ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, చెప్పి వెళ్తే సరిపోతుంది" అని చెప్పి జాను బ్యాగ్స్ నుండి చుడీదార్ తన చేతికి ఇచ్చి శారీలో వద్దని చెప్పాడు. "ఏం శారీలో బాలేనా?" కవ్విస్తూ అడిగింది జాను. "చాలా బాగున్నావు, అదే నా బాధ కూడా" అని చెప్పి బయటకు వచ్చేశాడు తనకి ప్రైవసీ ఇవ్వడం కోసం. డ్రెస్అప్ పై వచ్చిన జానుతో కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు రిషి. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పి తన క్యాబిన్లో వెయిట్ చేస్తున్నాడు. "ఎందుకు మళ్ళీ వచ్చావు" అని అడిగింది జాను. "ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తున్నారు" అని చెప్పి హెడ్కి క్యాప్, మాస్క్ అవి వేర్ చేస్తున్న రిషికి తానే దగ్గరుండి పెడుతూ, "త్వరగా వస్తావా" అని అడిగింది. "కేసు కొంచెం సీరియస్ జాను, 3 to 4 hours టైం పడుతుంది. నీకు బోర్ కొడితే ఇంటికి వెళ్ళు, డ్రైవర్ ఉంటాడు బయటే" అని చెప్పాడు లాలనగా. "లేదు, వెయిట్ చేస్తూ ఉంటాను, టేక్ కేర్ ఆఫ్ హిమ్" అని చెప్పింది. జాను నుదుట ముద్దు పెట్టి హగ్ చేసుకున్నాడు. "తెలుసా, సమీ శౌర్య హనీమూన్కి వెళ్తున్నారు" అని చెప్పాడు. పాపం, ఎప్పుడో వెళ్ళాలి, మన పెళ్లి కారణంగా ఆగిపోయారు" అని చెప్పింది జాను. "హా" అంటూ ఇంకేదో చెప్తూ ఉంటే డోర్ నాక్ చేశాడు రిషికి అసిస్ట్ చేసే అబ్బాయి. "ఓకే, వెళ్తాను" అని చెప్పి బయటకు వెళ్ళిన రిషిని చూస్తూ అక్కడే సోఫాలో కూర్చుంది జాను. కమ్ బ్యాక్ టు శౌర్య అండ్ సమీ. ఈవినింగ్ ఇంటికి వచ్చిన శౌర్యకి సత్యమూర్తి గారి గదిలో కబుర్లు చెప్తూ కనిపించింది సమీరా. డోర్ దగ్గర కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తూ ఉన్నాడు. సత్యమూర్తి గారు ఏదో అంటే, "మీరు ఎన్నైనా చెప్పండి మావయ్య, మీ అబ్బాయికి మాత్రం కావాల్సినంత బలుపు, ఒళ్ళంతా టెక్కు ఉన్నాయి. అస్సలు నేను భార్యనన్న కన్సల్ లేనే లేదు" అని చెప్పి ముక్కు ఎగబీలుస్తున్న ఆమె మాటలకి సత్యమూర్తి గారు నవ్వితే శౌర్య ఉడుక్కుంటూ చూస్తాడు. "ఎందుకు నవ్వుతున్నారు మావయ్య? జానుకి పెళ్ళవడం ఏంటి, ఈ టైంలో మేము హనీమూన్కి వెళ్ళడం ఏంటి అసలు?" చెప్తుంది అసహనంగా. "అంత కష్టంగా ఉంటే రాకు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. చుట్టూ చూసిన సమీరాకి అక్కడ సత్యమూర్తి గారు కాకుండా ఇంకెవ్వరూ కనిపించకుంటే, "మీ వాయిస్ చేంజ్ అయిందేంటి మావయ్య" అంది. "ఆ వాయిస్ నాది కాదు సమీరా, వేరే పర్సన్." "అంటే?" "మాట్లాడింది నేను కాదు, నీ బలుపు టెక్కు హస్బెండ్ మాట." "ఆయన ఎప్పుడు వచ్చారు" అని కంగారుగా అడిగింది తను. "మీరు ఎన్నైనా చెప్పండి అన్నప్పుడు వచ్చాడు" అని నవ్వుతూ చెప్తున్న ఆయన్ని చూసి, "మీరు కూడా నన్ను ఇరికించుకుంటే వచ్చాడని సిగ్నల్ ఇవ్వచ్చు కదా మావయ్య" అంటూ ఇప్పుడు ఈయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అని మనసులోనే అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళింది. డోర్ బయటే నిలబడి శాడిస్ట్ బాబు టెంపర్ ఏ రేంజ్లో ఉందో అని గమనిస్తూ ఒంటి ముద్దన బ్లేజర్ తీసేసి బాల్కనీలోకి వెళ్ళి సిగార్ వెలిగించిన శౌర్య పక్కకు వెళ్ళి నిలబడింది. "ఎప్పుడొచ్చావు" అని అడిగింది సాదర సౌమ్యంగా. "నీకెందుకు" ఘాటుగా వచ్చింది శౌర్య నుండి రిప్లై. "అబ్బో, బాగా మండినట్టుందనుకుంటా" అని మనసులోనే అనుకుంటూ వెనక నుండి హత్తుకుంది. "ఏయ్, వదలవే, అసలే పిచ్చ చిరాకులో ఉన్నాను." "దెబ్బలు పడతాయి, కొంచెం చూసుకొని కొట్టు, మళ్ళీ నీతో పాటు రాలేను." "నీ ఏడుపు కూడా అదే కదా,
కోపం తగ్గే సూచనలో మాట్లాడాడు. అమ్మయ్య, కూల్ అవుతున్నాడు గురుడు అనుకుంటూ, నేనేదో సరదా కన్నాను శౌర్య, అయినా మీ ఫాదర్ దగ్గరే కదా చెప్పింది, దానికి ఎందుకు ఏడుపు? అయినా నీకు దగ్గర అవ్వడానికి, నీతో టైం స్పెండ్ చేయడానికి నేనెందుకు ఏడుస్తాను శౌర్య అంటూ తన ఎదపై తలవాల్చి, నా లైఫ్లో నాకంటూ ఉన్న కోరిక ఇదొక్కటే, ఎప్పుడు నీతో ఇంతే దగ్గరగా నీ ఎదలో నిండిపోవాలని అని. అది నా కళ్ళలో నీకు కనిపించడం లేదా అంటూ తలెత్తి సూటిగా తన కళ్ళలోకి చూసింది. నువ్వు నా దగ్గర కాకుండా ఇంకెవ్వరి దగ్గర నోరు తెరిచినా నాకు నచ్చదు అని చెప్పి రైలింగ్ని పట్టుకొని బయటకు చూస్తూ ఉన్నాడు. వెంటనే రైలింగ్ పట్టుకున్న 2 హ్యాండ్స్ మధ్యలోకి చేరి శౌర్యని హక్ చేసుకుని షర్ట్ బటన్స్ తప్పిస్తూ ఉంటే, చంపుతా కిలికేవంటే పో అవతలికి అని చెప్పి సమీరాన్ని తప్పించుకొని ఫ్రీ చేసిన బటన్స్ మళ్ళీ పెట్టుకోక షర్ట్ రిమూవ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఓయ్, చిన్న మాటకి అంతలకేంటి ఆడపిల్లలా అంటూ వాష్రూమ్ డోర్ దబదబా బాదుతూ ఉంటే, చెప్పా కదా కెలక్కు అని, పోవే అవతలకు, నేను వచ్చానంటే తల బొప్పి కట్టిస్తా ముందే చెప్తున్నా అని కసరగానే, బాబోయ్ నిప్పులు తొక్కినట్టు ఆ ఎగరడాలేంటి, వచ్చాడంటే నిజంగానే తాట తీస్తాడు అనుకుంటూ ఫ్లైట్ టైమింగ్స్ తెలుసు కాబట్టి వేరే రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. కట్ చేస్తే నైట్. వెళ్ళొస్తాను డాడ్, మీ హెల్త్ జాగ్రత్త అన్నాడు శౌర్య. నాకేం, ఇంటి నిండా మనుషులున్నారు, తోడుగా ఆద్య ఉంది, మీరు హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి రండి అన్నారు నవ్వు ముఖంతో. సమీర ఇబ్బందిగా నవ్వి వెళ్ళొస్తాం అని చెప్పి కారులో కూర్చుంది. శౌర్య ఆద్య దగ్గరకు వెళ్ళి, మీకు బిజినెస్ ట్రిప్ ఉంది అన్నాను కదా, అది నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేశారు ఆద్య, అప్పటి వరకు ఇక్కడే మేనేజ్ చేయి నువ్వు, నాన్న జాగ్రత్త అని చెప్పాడు. అలాగే బావా అని చెప్పింది ముక్తసరిగా. శౌర్య కారులో వెనక సమీర పక్కన కూర్చుంటూ డ్రైవర్కి ఫోన్ ఇవ్వమని చెప్పాడు. శౌర్య వచ్చి కూర్చోగానే గుర్రుగా చూస్తున్న సమీరని చూసి నవ్వుతూ భుజం చుట్టూ చేయి వేశాడు. ఆ చేతిని తప్పించుకొని కిటికీ వైపు ముఖం పెట్టింది. ఎక్కువ చేయకు అంటూ నడుం చుట్టూ చేయి వేసి టీషర్ట్ లోపల నుండి చేతిని జొప్పించాడు. ఓయ్ అంది గడుసుగా. ఏంటే ఆ చూపు, నువ్వు నిజంగా మనిషి అన్న విషయం మర్చిపోతున్నావు శౌర్య, అంత వైల్డ్గానా బిహేవ్ చేసేది? రెడీ అయ్యి తమ గదిలోకి వచ్చిన సమీరాన్ని చూసి టెంప్ట్ అయిన శౌర్యబాబు హాఫ్ హెవెన్ హెల్ చూపించాడు తన ప్రతిభ కలిగిన అరగంట ప్రణయ యుద్ధంలో. సో అదన్నమాట విషయం. నువ్వే అన్నావుగా టెక్కు బల్పు అని, అవి చూపించుకుంటే ఎలా అని కన్ను కొడుతూ ఉంటే, అక్కడికి వెళ్ళాక ఓవర్ చేసావంటే చంపేస్తా నేనే సైకో అంటూ బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉంటే శౌర్య చేతిని చుట్టుకొని అతని భుజంపై తలవాల్చింది. సమీర తలపై ముద్దు పెట్టి సారీ అన్నాడు. కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయడం నేర్చుకో శౌర్య, లేదంటే 1 వీకే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డ్ మెడలో తగిలించుకోవాలి నేను అంది మూతి ముడిచి. ఏంటే ఆ మాటలు, నేనుండగా నీ హెల్త్కి వచ్చిన డోకా ఏం లేదు కానీ ఎంజాయ్ ద మూమెంట్ బేబీ అంటూ మరోసారి తల మీద ముద్దు పెట్టి సీట్ వెనక్కి వాలాడు. కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకోవడం, చెక్ ఇన్ అయి ఫ్లైట్లో కూర్చోవడం, ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం చకచకా జరిగాక పాపకి అర్థమైంది వాళ్ళు ఆంటారియో వెళ్తున్నారు అని. శౌర్య భుజం మీద వాలి అంత దూరం ఎందుకని అడిగింది. వెళ్ళాక తెలుస్తుంది అన్నాడు శౌర్య. ఏరియా చెప్పు, ఎలానో 2 ఇయర్స్ ఉన్నాను కదా, నేను వెళ్ళానో లేదో ఒకవేళ వెళ్తే ఎలా ఉంది అని చెప్తాను. అంటే నాతో బ్రేకప్ అయ్యాక ఎంజాయ్ చేయడానికి కెనడా మొత్తం చుట్టొచ్చావా? నీకు అలా అర్థమైందా? ప్రూవ్ చేయవే నన్ను మర్చిపోలేదు అని. మర్చిపోలేదు కాబట్టి ఇప్పుడు ఇలా ఇంత క్లోజ్గా ఉన్నామని గుర్తుపెట్టుకోండి మిస్టర్ హబ్బీ అంది సమీర. మాటలు నేర్చావు అంటూ ఇంకేదో మాట్లాడుతున్న సమీర పెదవుల్ని పెక్కిచ్చి రెస్ట్ తీసుకో, అక్కడికి చేరాక ఎటూ రెస్ట్లెస్గా కష్టపడాలి మనం అంటూ కన్ను గీటాడు. శౌర్య మాటకి బుగ్గలు ఎర్రటి మందారాలవుతూ ఉంటే, నీకు కొంచెం కూడా సిగ్గుండదు కదా అని అడిగింది అతి కష్టం మీద. పెళ్ళాం దగ్గర సిగ్గుపడితే చాలా పనులు పెండింగ్లో ఉంటాయని నా సీనియర్స్ చెప్పారులే. ఎవరేంటి వాళ్ళు? దేవ్ ప్రయాగ్ అని ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ కెనడాలో ఉంటారు. నీకు చాలామంది పరిచయమే, వాళ్ళలో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారా? కుదిరితే పరిచయం చేస్తానులే, కుదరకపోయినా పరిచయం చేయి, ఐ లవ్ హిస్ మ్యూజిక్ ఎగ్జైట్ అవుతూ చెప్పింది. సమీ పాప అడగడం శౌర్య కాదనడమా? జన్మలో జరగదు అని చెప్పి సమీర భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. శౌర్య ఎది మీద సమీర నిద్రిస్తే తన పాపిటలో ముద్దు పెట్టి
దీర్ఘాలోచనలో మునిగిపోయాడు శౌర్య. చెన్నై పోయేసి వద్దాం. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన జాను రిషిలలో జాను పద్మ దగ్గర ఆగిపోతే రిషి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళాడు. అప్పటికే పద్మ వంట పూర్తి చేసి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంది. రోజు ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తారా అత్తయ్య అడుగుతూ ఆమె పక్కన వచ్చి కూర్చుంది జాను. వాడి అలవాటు ఎక్కువ నాకు అని చెప్పి నీకు పెట్టనా అని అడిగింది ప్లేట్ రివర్స్ చేస్తూ. తల్లి ప్రవర్తనలా అనిపించి నేను కదా కోడల్ని, ఎక్కడైనా నేను కదా వడ్డించాలి అని అడిగింది అమాయకంగా. ముందే చెప్పాను కదా జాను, ఈ ఇంట్లో అత్త కోడల సాధింపులు ఏం ఉండవు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. పెళ్ళయింది, కోడలుగా ఇంట్లోనే ఉంటూ మాకందరికీ వండి పెట్టు, చదువు మానే అనే మాటలకు చోటు లేదు ఇక్కడ. నాకు రిషి ఎంతో నువ్వు అంతే, మీరా ఎంతో నువ్వు కూడా అంతే. వాళ్ళలానే నువ్వు కూడా ఈ ఇంటి బిడ్డలా మసలుకోవచ్చు. మాకు మరీ మీ అంత ఆస్తి లేకున్నా నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను జాను అని చెప్పిన ఆమె మాటలకు నవ్వుతూ హత్తుకొని, నాకు ఆస్తి ఆశయంలో వద్దత్తయ్య, ఇలా ప్రేమగా మాట్లాడితే చాలని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని తనని చూస్తూ కంగారుగా వచ్చాడు రిషి. ఏమైంది జాను, వై ఆర్ యు క్రైయింగ్ అని అడుగుతున్న రిషి మాటలకి కన్నీళ్లు తుడుచుకొని పద్మను వదిలి, సాడ్ టీయర్స్ కాదు రిషి, హ్యాపీ టీయర్స్ అని చెప్పింది. ఇప్పుడెందుకు అవి వియర్డ్గా అడిగిన రిషి మాటలకి అతన్ని హత్తుకొని థ్యాంక్ యూ చెప్పింది. పద్మ నవ్వి కిచెన్లోకి వెళ్తే జాను చుట్టూ చేతులేసి నెమ్మదిగా నిమురుతూ ఏమైందమ్మా అని అడిగాడు. రిషి వాళ్ళు వెళ్ళిపోయాక తన రూమ్లోకి వెళ్ళిన ఆద్యకి గగన్ నుండి కాల్ వస్తుంది. టెన్షన్గానే లిఫ్ట్ చేసిన తనకి ఎన్నిసార్లు కాల్ చేయాలి, ఫోన్ దగ్గర ఉంచుకోవడం చేత కాదా అని అరుస్తున్న అతని మాటలకు చిరాకొచ్చి ఇప్పుడేం కావాలి అని అడిగింది. జాను పెళ్ళయ్యాక మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామన్నావు కదా, నేను ఇంకా కదిలే పొజిషన్లో లేను, ఫిజియో చేస్తున్నారు, ఇంకో 1 వీక్లో డిశ్చార్జ్ అంట, అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయాలి. బావ సమీర హనీమూన్కి వెళ్ళారు. ఆది చెప్పిన మాటలకు 2 నిమిషాల పాటు గగన్కి మాట రాదు. అంతకంతకు బిగుసుకుంటున్న చేతి నుండి నర్స్ నీడిల్ పెట్టున్న ప్లేస్లో బ్లడ్ వస్తూ ఉంటే, హే మిస్టర్, ఏం చేస్తున్నారు మీరు అంటున్న నర్స్ని ఎర్రటి కళ్ళతో చూసి అక్కడే ఆపేశాడు. మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏం చేస్తావో తెలియదాద్య, వాళ్ళు రిటర్న్ అవ్వాలి, లేదంటే ఆ వీడియో వాళ్ళ ఫోన్లో ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తే ఆదికి ముచ్చెమటలు పడతాయి. ఛా, వీడేంటి ఏదో ఒక ప్లాన్ చేసి నాకు హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఏదో ఒకటి చేసి వాళ్ళు రిటర్న్ అవ్వాలి అని నన్ను ఇరకాటంలో పెట్టేశాడు. వీడు ఏదైనా చేస్తే రేపది బావకి తెలిసినా వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నేను కోరుకున్నట్టు వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, నేను సేఫ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచన నా మెడకే చుట్టుకుంది. నేను ఏదైనా చేసి రేపది బావకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు. బావ ఏం చేస్తాడు అనే దానికన్నా తన దృష్టిలో నేను దిగజారిపోతాను. అప్పుడు నేను కోరుకున్నట్టు బావను దక్కించుకోలేను. పోనీ ఏదైనా జాను హెల్ప్ తీసుకుందాము అంటే తను కూడా వాళ్ళ వైపే వెళ్ళిపోయింది. అంతేనే, ఎంతైనా ఎవరి స్వార్థం వాళ్ళది. శౌర్య జాను కోసం పెళ్లి చేసుకుని సమీరాను వదిలేస్తా అని, తన చెల్లి పెళ్లి కాగానే తన ఒకప్పటి ప్రేమ తనకు దొరికిందని తనతో సెటిల్ అయిపోతున్నాడు. ఇక జాను తన ప్రేమ తనకు దక్కేలా చేయడం కోసం సమీరని పెళ్లి చేసుకుంటున్నాడు. తన పెళ్లి రిషితో జరిగిన వెంటనే డివోర్స్ ఇచ్చి నన్ను చేసుకుంటాడు అని ఆశ పెట్టి తను కోరుకున్న రిషి దొరకగానే శౌర్య సమీరతో సంతోషంగా ఉన్నాడు. తన మనసులోకి వేరే వారు రాలేరు, నన్ను గివప్ చేయమని సలహాలు ఇస్తుంది. అన్న చెల్లెలిద్దరూ వాళ్ళ కోసం ఆలోచించారు. నా గురించి ఆలోచించడానికి నాకెవరున్నారు అని ఆలోచనలు పడిపోయింది. మరి ఇప్పుడు ఆద్య ఏం చేయబోతోంది? హ్యాపీగా వెళ్ళిన సమీర శౌర్యల హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతారా? ఇక్కడ జాను రిషి ఫస్ట్ నైట్లో జాను పరిస్థితిని రిషి తెలుసుకోగలుగుతాడా? తెలుసుకుంటే తన దగ్గర దాచినందుకు రిషి రియాక్షన్ ఏమిటి? జానుకి ఏదైనా జరిగితే రిషి పరిస్థితి ఏమిటి? సమీర శౌర్యాలను విడదీయడంలో గగన్ సక్సెస్ కానున్నాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.